హలో అయ్యా మహా మా 2 వారాలుగా మీ నాన్న మంచంలోనే ఉన్నారా. నిన్ను చూడాలని ఆయన ప్రాణం ఇన్నాళ్ళుగా కొట్టుకుంటోంది. డాక్టరు బతకడమే కష్టం అని చెప్పారు. అమ్మ నాన్నకు చెప్పు రేపు పొద్దున 11 అక్కడ ఉంటానని. అయ్యా అయ్యా మహా వచ్చేస్తాను. తొందరగా అమ్మ ధైర్యంగా ఉండమ్మా, నేను వచ్చేస్తాను. తొందరగా వచ్చే దేవుడా. జాగ్రత్తగా వెళ్ళు. ఇదిగోరా ఫ్లైట్ కి డబ్బులు. త్వరగా వెళ్తే 8 o'clock అందుకోవచ్చు. నేను ఊరెళ్ళగానే మనీ ఆర్డర్ చేస్తాను. షట్ అప్ పోరా. This is 6,000. The ticket is for 11,200 business class. కానీ నార్మల్ ఎకానమీ టికెట్ 6,000 కదా. Those seats are fully booked now, sir. Excuse me, sir. లేదు. Is there anything else you can do? I'm sorry, sir. We cannot give any discount. So here you go with your money. Please move. I need this try ticket. and understand. Please move aside. Ma'am, please, ma'am. Excuse me. Sir, my dad is unwell. I need to meet him. I have only 6,000 rupees, but she's asked me Sir, to take a please first move class aside. ticket. They're waiting. Don't you? సరే టికెట్లు బుల్ తీసుకొస్తాను. ఇంకెంతసేపు ఉంది? How much time do you have? 5 minutes. Excuse me. Move now. తర్వాత టిప్పు. నెక్స్ట్ ఫ్లైట్ ఎప్పుడు? వెన్ ఇస్ ఇట్? In 2 days. Please move aside, sir. సార్ మా నాన్నగారికి ఒంట్లో బాలేదు సార్. ఐ నీడ్ టు బై టికెట్. ఇట్స్ అర్జెంట్ ఎమర్జెన్సీ సార్. When you're flying, you should bring money, okay? Ma'am, if you can please just help me. Sir, I need to get this ticket. Can you please help me with some more money? I can get... Sorry, mister, no. Is he mad? Crazy people. Ma'am. ఫ్లైట్ టైం అవుతుంది. నాన్నగారు గుంట్లో బాగాలేదు. ఒక ఎమర్జెన్సీ. 5 minutes లో బోర్డింగ్ క్లోజ్ చేస్తాను. హైదరాబాద్ వెళ్ళాలి. ఇదే లాస్ట్ ఫ్లైట్. 5 నిమిషాలే ఉంటాయి. సార్ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. మా నాన్నగారు గుంట్లో బాగాలేదు. నేను అక్కడ వెళ్ళాలి. నాతో టికెట్ డబ్బులు లేవు. సార్ అక్కడ 11 o'clock Gautam, just shut up and read your comment. సార్ మీరు ఊరికే ఎక్కలేదు సార్. అప్పుగా ఇస్తే చాలు. I can give you my gold ring, sir. I can give my address. I can give my phone number, sir. Please, sir. Sir, please understand, sir. Security, ఏంటి innocence? Sir, please help me. Sir, I can show you I'm a 87 batch Air Force officer. Please, can somebody understand? Can somebody please help me? My phone number ఇవ్వండి, మీ అడ్రస్ ఇచ్చారంటే I can definitely give the money back. I promise. I just need this money. 5 minutes లో క్లోజ్ చేస్తారంటే. I'm Chandra Mahesh, number 7. ఆంజనేయ స్వామి వారి గుడి వీధి, కుల్లపాలెం, చుండూరు, గుంటూరు జిల్లా. 522318. This is my address, please. I will come and can give you the money back. ఎవరైనా హెల్ప్ చేయండి ప్లీజ్. Sir, please. నాకు don't టికెట్ touch my కావాలి. bag. Sir, please help me. Ma'am. What the hell? My father is on the deathbed. నేను ఆయన చూసి తీరాలి. Please help me. Sir, I don't want to be begging here. నేను ఆ ఫ్లైట్ లో వెళ్ళి తీరాలి. మా నాన్న చూడాలి. నేను వెళ్ళాలి సార్. ఆ ఫ్లైట్ ఇంకా 2 నిమిషాల టైం ఉంది. ఎవరైనా హెల్ప్ చేయొచ్చు కదా. ఎవరైనా హెల్ప్ చేయొచ్చు కదా. మా అమ్మ ఒక్కరిదే ఉంది. ప్లీజ్ నేను ఫ్లైట్ లో వెళ్ళాలి. నేను ఫ్లైట్ లో వెళ్ళి తీరాలి. మా నాన్న చాలా మధ్యలో ఉన్నాడు. నేను ఆ ఫ్లైట్ లో क्या हुआ गाड़ी को? क्या हुआ? पता नहीं सर, 5 मिनट देना, कुछ तो गड़बड़ है, देखना है. నా దృష్టిలో మీరు ఎప్పుడు ఓడిపోయారు నాన్న. ఓడిపోతూనే ఉంటారు. ఎవరున్నారు? వేల మందికి అక్షరాలు నేర్పించిన చెయ్యి వాళ్ళు రాయలేకపోతోందేంటయ్యా. కళ్ళు తెరవలేకపోతున్నాను మహా.
ఒక్కడే కొడుకు అయ్యుండి నాన్నకి తలకొరి పెట్టడానికి రాలేకపోయావు కదా బావా. ఎందుకు వచ్చావురా? ఎందుకు వచ్చావురా? అంతా అయిపోయాక ఇప్పుడు ఎందుకు వచ్చావురా? అంతా నా కర్మ. నీకోసం ఆయన చివరి దాకా ఎంత పరితపించిపోయారు. నువ్వు ఒక్కసారైనా నీ పట్టుదల మాని ఆయనతో మాట్లాడుంటే ఆయన సంతోషంగా కన్ను మూసుండేవారా. ఈ ఓడిపోయిన వాడితో వాడెందుకు మాట్లాడతాడులే అన్నారు. నీ పాటికి నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు కదరా. నువ్వు వస్తావని చివరి దాకా ఎదురు చూశారు. కాళ్ళదలరా, కాళ్ళదలు. నీ మీద మేమిద్దరం ఎన్న ఆశలు పెట్టుకున్నావు తెలుసా? అయ్యో, నువ్వు వచ్చావన్న భ్రమతో ఆ వాకిలి వంకే చూస్తూ వదిలేసిన ప్రాణాలు తిరిగొస్తాయా? నిన్ను వెతుక్కుంటూ ఆయన ప్రాణాలు అట్టయిపోయాయి. పాపాత్ముడా. ఊరి తీసే వాళ్ళ చివరి కోరిక తీరుస్తారు, కానీ నువ్వు అది కూడా చేయలేదు. చివరి దాకా నువ్వు ఆ మనిషిని అర్థం చేసుకోలేదు. నువ్వే చూడు, చదివచ్చిన ఎదవే కదరా చదువు. ఇప్పటికైనా నీకు అర్థం అవుతుంది ఆయన మనసేంటో. ఈ రోజు నా బిడ్డ ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. ఏ రోజుకైనా ప్రయోజకుడై వస్తాడని ఆశతో ఎంతో మందికి చెప్పేవారు. తీసుకొని చదవరా. మంచాన పడి ఆయన రాయలేక రాసిన గీతల్ని చూడరా. తాను విమానం ఎక్కబోతున్నాడని పార్వతి అంటున్నది. తనతో పాటు లక్షల మందిని విమానం ఎక్కించే వరకు నా బిడ్డ నిద్రపోడు. నా కొడుకు ఆకాశం అంతా ఎత్తులోని నూహించుకున్నారు, కానీ నువ్వు హద్దులు దాటి ఆయన మనసుని గాయపరిచావురా. ఊర పిచ్చుకలు ఎంతో ఎత్తుకెగరలేవంటారు, కానీ నా బిడ్డ అది అబద్ధం అని నిరూపిస్తాడు. నీ మీద ఆయనకున్న నమ్మకం అదిరా. పాపాత్ముడా, నిన్నంతగా అర్థం చేసుకున్నా ఆయన నువ్వెప్పుడు అర్థం చేసుకున్నావు గనుక. ఆయన ఎప్పుడు ఒక మాట అనేవారు, మనిషికి సమయం అనేది ఎంతో ముఖ్యమని. సమయానికి చేరుకోలేనప్పుడు ఈ సంపాదన ఎందుకు, ఈ ప్రేమలెందుకు, ఎందుకురా? నువ్వు బాగుపడాలనే కదరా ఆ రోజు అలా అన్నారు. అది ఆయన తప్పారా? అందుకని ఇంత పెద్ద శిక్ష వేస్తావా? ఆయన ఓడిపోలేదురా. నువ్వు గెలిస్తే ఎప్పుడు కోపడ్డావు. తర్వాత 3 ఏళ్ళు ఎయిర్ ఫోర్స్ లో ఉన్నప్పుడు నా మనసులో ఒకటే కోరుకుండేది, ఊర్లో వాళ్ళందరినీ ఫ్లైట్ ఎక్కించాలి. ఎందుకు మహేష్ ప్రెసిడెంట్ గారిని మీట్ అయ్యారు? డైరెక్ట్గా నా దగ్గరికి వస్తే నేనే చెప్పేవాడిగా ఏం చేయాలా. ఎనీవే, ఆల్ ద బెస్ట్. సార్ బాలియా సార్, ఇప్పుడు ఏవియేషన్ ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో మీరు రెడ్ రోబుల్లో మాత్రం సెక్టర్స్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. కొత్త ఏవియేషన్ మినిస్టర్ నకుల్ పటేల్ ఎటువంటి ఆర్థిక సహాయం ఇచ్చేది లేదని అనౌన్స్ చేశారు కదా. వాట్ యు థింక్? యూసీ గెలవాలంటే రిస్క్ తీసుకోవాలి. నాకే ఆఫర్లు అక్కర్లేదు మ్యాన్. నన్ను బెయిల్అవుట్ చేయాలంటే నా బిఆర్ కంపెనీయే చాలు. ఇది ఫ్లైట్ ఎగ్జిబిషన్ మామా. మన ఊరు జాతరలో జరిగే సంతలాంటి. అక్కడ మన విమానం ఉందా? మలేషియా నుంచి మన ఫ్లైట్లు వచ్చేస్తున్నాయి మామా. మనకి పర్మిషన్ ఇచ్చేస్తున్నారుగా. అబ్బాయి దగ్గరికి మన ఫ్లైట్స్ ఎప్పుడు వస్తాయి మహా? కుదరదు. అటువైపు మన ప్లేన్స్ ఇంకో వారంలో వస్తాయి సార్. పరేష్ భాయ్, మీ ఫ్లైట్స్ ఎక్స్పాండ్ చేస్తున్నారా? యూసీ బాలయ్య, నీలాగా నేను ఎప్పుడు రిస్క్ చేయను. కార్గో కోసం టర్బో ప్రాప్స్ చూడడానికి వచ్చాను. ఆ మోడల్ ఫ్లైట్ మలేషియాలో మన కోసం వెయిట్ చేస్తాం. పరేష్ చూసావా, ప్రకాష్ బాబు ఈ పిచ్చోడిని ఎందుకు వెంట పెట్టుకుని వచ్చాడు? గురు శిష్యుడు. ఓ ఇతనేనా? కానీ మంచోడ్లానే ఉన్నాడే. అయితే అతనే నాశనం అయిపోతాడు. మన ఊరికే పక్కన నిలబడి చూస్తే చాలు. బాలయ్య, ఈ తేనెటీగా ఉంది కదా, దాని డిజైన్ దేవుడు ఎగరడానికి వీలుగా ఏరోడైనమిక్ గా చేయలేదు. అయినా కూడా అది దాని జీవితాంతం పైకి ఎగురుతూనే ఉంటుంది. ఎందుకో చెప్పనా? ఆ తేనెటీగకి అది పైకి ఎగరలేదన్న విషయం తెలియదు. ఈసారి దానికి తెలిసేలా చేయి.
బేబీ ఎవరో చూడు. కాల్ మీ చేయన్నా. మన ఫ్లైట్స్ అన్ని బయలుదేరుతున్నాయరా. ఏమంటున్నారా? ప్లేన్ మన డీల్ ని క్యాన్సిల్ చేసింది మహా. 3 రోజుల్లో మన ఫ్లైట్స్ అన్నింటినీ వెనక్కి తీసుకెళ్లిపోతున్నారు. ఏంటి? ఎందుకు? మనకు పర్మిషన్ ఇచ్చిన డీజీసీఏ సడన్ గా ప్లేన్ బ్లూ ప్రింట్స్ అడుగుతున్నారు. రే, ఇక్కడ వందలాది బోయింగ్స్ ఫ్లై అవుతున్నాయి. వాళ్ళెవరిని బ్లూ ప్రింట్స్ అడగలేదుగా. ప్లేన్ అదే విషయం మనల్ని గవర్నమెంట్ అడగమంటున్నారు మహా. ఇన్ని రోజులు ఫ్లైట్స్ బ్లాక్ చేసినందుకు ప్లేన్ మనల్ని 50 లక్షలు ఫైన్ కట్టమంటున్నారు. ఇండియన్ డీజీసీఏ మనల్ని మాత్రం ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మహా? సార్ డబ్బులు ఇవ్వలేదు సార్. నేను ఇస్తాను. నేను ఆటోలో వెళ్తాను, మీరు వెళ్ళండి. ఆ న్యూ బైలా పోయిన వారమే కొత్త చట్టం అమల్లోకి తెచ్చారు. తెలీదా మీకు? బోయింగ్ వాళ్ళు బ్లూ ప్రింట్స్ అడిగితే ఇస్తారా సార్? ఏ కంపెనీ అయినా వాళ్ళ వ్యాపార రహస్యం బయట చెప్తారా? మీరు సడన్ గా కొత్త చట్టం తెస్తే ఎలా సార్? కామ్ డౌన్ మిస్టర్ చంద్రమహేష్. మీకోసం చట్టాలన్నీ మార్చడం పాసిబుల్ కాదు. కానీ డబ్బున్నోళ్ళ కోసం చట్టం మారుస్తారు అంతేగా. వడ్డీకి తెచ్చిన ప్రతి రూపాయి ఖర్చు అయిపోతుంది సార్. దట్స్ నాట్ మై ప్రాబ్లం, అది మీ ప్రాబ్లం. డీజీసీఏ తన డ్యూటీని తను చేసింది. మరి నువ్వేం పీక్తున్నారా? మాటలు జాగ్రత్త. అయినా పెద్ద మనుషుల బిజినెస్ నీకు ఎందుకయ్యా? వెళ్ళి మీ ఊళ్ళో పందులు మేపుకో. మహేష్, వెళ్ళి జాజ్ ఎయిర్లైన్స్ బ్రోకర్ పని చేసుకో. పోనీలే కదా నూరుకుంటే రచ్చ కొడతారా? లుచ్చనా చంపుతా. చెప్పేది వదిలిపెట్టు, నా మాట విను.